ఫ్రెండ్స్ తో సరదాగా గుడికి వెళ్తారు, పిక్నిక్ కి వెళ్తారు, లేకపోతే సినిమాకి వెళ్తారు. కానీ మన ప్రకాష్ ఫ్యామిలీ ఒక కొత్త లొకేషన్ కి వెళ్తున్నారు. అసలు ఆ లొకేషన్ ఏంటి, ఆ లొకేషన్ లో జనరేట్ అయ్యే ఫన్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమికు గురువా ఎంతసేపు ఒకటే దరువా. నా పేరు డిఆర్ మూర్తి. డిఆర్ అంటే డాక్టర్ మూర్తి కాదండి, నేను డబ్బా రేకుల మూర్తి. ఎవరైనా కాపీ కొట్టే డిబార్ చేస్తారు, కానీ నేను కాపీ కొట్టిందని నా మెదడులో ఒక ఐడియా వస్తే డిబార్ చేసేస్తాను. నేను ఆ రోజుల్లో కష్టపడి చదివానండి. ఈ రోజులో కష్టపడి చదువుతున్నారు, కష్టపడి పరీక్షలు రాస్తున్నారు, కానీ చెవులో ఇయర్ ఫోన్ పెట్టుకొని కళ్ళల్లో కెమెరా పెట్టుకొని ఇంకా అవసరమైన చోట ఎక్కడైనా కెమెరా పెట్టుకొని రాస్తున్నారు. కానీ అలా కాదు, దొరికితే డిబార్ చేసేస్తాను. స్టూడెంట్స్ ఒక్కడి కోసం ఇంతమంది వచ్చారేంటి? వెళ్ళండి. హలో, వాడు ఒక్కడే ఎగ్జామ్ రాయడానికి రాలేదు. ఇక్కడున్న మేము అందరం 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం. మీరందరూ 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారా? నువ్వేం చేయడానికి వచ్చావు బాబు? అంటే నేను 10th క్లాస్ ఎగ్జామ్. నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు. దాంట్లో మెడలో మాడ్యులేషన్ ఒకటి. మామూలుగా చెప్పు. మా వంశంలో ఎవడు 10th క్లాస్ పాస్ అవ్వదు సార్. అందరు కలిసి 10th క్లాస్ రాసి పాస్ అవ్వాలంటే మా ధ్యేయంగా పెట్టుకున్నాను. ఇప్పటి వరకు 10th క్లాస్ పాస్ కాలేదమ్మా అమ్మాయి. ప్రతి పరీక్షలో గుండుతున్నాయి నాయన. పెళ్ళైన కొత్తలో పిల్లలు పుట్టట్లేదని అదేదో కణాల పరీక్ష చేయించావు నాయన. అవునా? అందులో కూడా గుండుతున్నాయి నాయన. అందులో కూడా సున్నా ఏంటయ్యా? అంతా పైబాడి దయ నాయన. వాడు ఆడు నా కొడుకు. అవునా? వీడు నా కొడుకు. ఓకే. నా మొగుడు. అవునా? ఈ నా మొగుడు నాయన. ఇది నా పెళ్ళాం. ఇది నా పెళ్ళాం నాయన. అమ్మో, మీరు మామూలు అకేషన్ కాదురా, ఏదో పేరెంటానికి వచ్చినట్టు. ఆయన నాకెందుకు బాబు, కూర్చోండి. ఒక్క నిమిషం అమ్మా, 10th ఎగ్జామ్స్ రాస్తున్నాను, నేను పాస్ అయ్యేలా దీవించమ్మా. ఓకేరా, పాస్ అవరా. ఏమండి, నేను 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వేలా దీవించండి. అలాగే అమ్మా, నేను 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దీవించే. ఏవండి, నేను 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు దీవించండి. నేను వంగి దీవించలేనే. నేను కూడా దండం పెట్టుకోవాలి ఇద్దరికి. పెట్టుకోండి. నాగబాబు గారు, మేడం, ఈ స్కిట్ పరీక్షలో నెగ్గేలాగా మమ్మల్ని దీవించండి. బెస్ట్ చెప్పారంటే మనకు గ్యారెంటీగా. అవునా? అర్థమైంది నాకు సిచ్యువేషన్. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇందులో పనికిరాని ఎదవలు ఎవరైనా ఉంటే లేచిలో పడండి. నువ్వు పనికిరాని ఎదవా? కాదు సార్, మీరు ఒక్కలే నుంచున్నారు కాదు, నేను నుంచున్నా సార్. శభాష్ బిడ్డ, వీడు నా కొడుకే. అలాగే అనుకోండి. ఇలా ఎక్స్ట్రాల్ చేస్తే నేను మనిషిగా చెప్తున్నాను. నేను నువ్వు మనిషి ఎవడన్నారా? శభాష్ బిడ్డ, వాడు నా కొడుకే. అలాగే అనుకోండి. ఎలా వచ్చాయి క్వశ్చన్స్? ఈజీగానే వచ్చాయా? క్వశ్చన్లు ఈజీగా వచ్చినాయి సార్, ఆన్సర్ మాత్రం రాలేదు సార్. అవునా? కూర్చో. తీసుకో అమ్మా, తీసుకోండమ్మా. అంటే ఏంటే? నేను మొగుడిని పేపర్ తీసుకోక ముందే నాకంటే ముందు తీసుకుంటున్నావంటే మీరు తీసుకోండి. నేను పనికి మాల కాదండి. ఎందుకు కాదండి, అత్తయ్య గారు మీ కొడుకు కుమ్మేస్తున్నాడండి. ఏవండి, మీ అబ్బాయి పొడవట్లేదు అన్నారుగా, ఇప్పుడు కుమ్మేస్తున్నాడంట. సంతోషమేనా? వాడు నా కొడుకే. మీరు అలాగే అనుకోండి. రాయండి, పేపర్ రాయండి. తాత, డేట్ ఎంత రాస్తున్నావు? ఇవాళ 21 కదరా, అందుకు 21 రాయాలి. అటైతే నేను 22 రాస్తున్నా. నువ్వు 22 ఎందుకు రాస్తావురా? ఒకే డేట్ చూస్తే కాపీ కొట్టారేమో అనుకుంటారు. ఏం రాస్తున్నావు? ఎగ్జామ్. సరే, ఇది ఏంట్రా ఇంత బొక్క? నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా, పొలం దున్నుతున్నావా? అంటే ఒక్క అవకాశం ఇవ్వండి, నిరూపించుకుంటా. ఎన్ని అవకాశాలు ఇచ్చావురా, నిరూపించుకున్నావా? హలో, రాస్తున్నాను. ఏం రావురా బైపు? ఏం రావా? క్లియర్ గా రాశాడు కదా. ఏం రాసిండు చదువు? క్లియర్ గా ఏం రాసి? సెలవులకు మీ ఫ్రెండ్ ను ఆహ్వానిస్తూ లేఖ రాయమని క్లియర్ గా రాశారు కదా. నేను ఎందుకు రాయాలరా బై? రాయమని చెప్పాడు కదా. రాయండి రా, నిన్ననే ఫోన్ చేసిన ఆయనకి.
మళ్ళీ రాసుడేంది? అవునా? అరే యాద్ మర్చిన వచ్చేటప్పుడు శాంతిని తీసుకుని రమ్మని చెప్పుడు మర్చిపోయిందా? శాంతి ఎవరండి? అంటే నీకు చెప్పాలానే? చెప్పాలా? అత్తయ్య గారు, మీ కొడుకు నాకు అన్యాయం చేస్తున్నాడండి. మీ మావయ్య నాకు అది కూడా చేయలేదమ్మా. అయ్యో, నేను మాడతా. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ పాలసీ. అది కాదండి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు. ఎన్నిసార్లు చెప్పానే అడ్డమైన గడ్డి తినొద్దని చెప్పానా? చెప్పానా లేదా నీకు? ఏం తిన్నా? ఎక్కడికి వెళ్ళావు? కోన్ ఐస్ క్రీమ్ తిన్నానండి. ఎవరు తినమన్నాడా నేను? మీరే కదండి నన్ను ఇచ్చారు. నేనే చెప్పానా? నువ్వు ఆగరా, నేను చూస్తాను. చూడు, కోడలు పిల్లని ఎలా తప్పిందిరా? వచ్చేటప్పుడే చెప్పాను కదా క్యాలెండర్ చూసుకోమని. క్యాలెండర్ చూసుకోమని చెప్పాను. ఎందుకు నెల అంటే ఆ నెల కాదురా, ఈ నెలరా. తమ్ముడు తమ్ముడు ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తా ఆడుకుంటున్నావా నీళ్ళలో? అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, కడుపులు ఉన్నోడితో మాట్లాడితే ఆడు నీలాగా పుడతాడు కదా దరిద్రుడా. ఈ శుభ సందర్భంలో అందరూ పార్టీ చేసుకుని ఫోన్ చేద్దాం. సూపర్ డాడీ భోజనాలు మా దగ్గర నేను పెడతానండి. అత్తయ్య గారు తినండి. ఆహా, ఈ మధ్య కాలంలో ఇంత మంచి భోజనం నేను ఎక్కడా చేయలేదండి. నా చేయ బదులు మీ చేయి నాకుంటే ఇంకా టేస్ట్గా ఉండేదండి. మాస్టర్ పెరుగన్నం తినేస్తే ఒక పని అయిపోద్ది, ఏమంటారు? బా, ఇది ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? డైలాగ్ చెప్పలేరా ఆయన? అందరూ మర్చిపోయిందండి. ఎందుకైతే మీరే డైలాగు నాకు పాలు. ఇప్పుడు మీరు కొడితే మీరు లేస్తే కదా నేను చెప్పేది, మీరు లేస్తే కదా నేను చెప్పేది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తాం ఎగ్జామ్ రాయడానికి. అంటే మీ కోడలు మనవడితో పాటు వస్తారా? Let's start with Nagbabu sir. ఏదో మమా అనిపించారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రోజా గారు బాగుంది, థ్యాంక్ యూ మేడం. సరదాగా. నా భార్యను కిటికీ రోజు చూస్తున్నారు సార్. ఏమండి, ఇంత చిన్న విషయానికి కేసు పెట్టుకుంటారా? 10 ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు, మేము కేసులు గీసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. ఏరా మీ ఆవిడనా? అవును సార్. బాగా కట్నానికి కకృతి పడి చేసుకున్నట్టున్నావు. దామిని గారు, నా పక్కన అడుగులో అడుగేసి మాటలు నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ 3 అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేశారనిపిస్తుంది. ఒక్కసారి 7 అడుగులు వేసిన తర్వాత అవి తప్పటడుగులు అని తెలిసినా మనం ఏం చేయలేం. వీడు రెడీగా ఉంటాడు ఎప్పుడైనా, ఎవడోడు గోకుతాడని. ఏం జరుగుతుందండి అక్కడ? ఎవరో చిన్న పిల్లోడండి, ₹1 గురించి పొద్దున్న సాయంత్రం దాకా ఒంటకాల మీద నించోండి. అవునా? అవునండి. ఎవడండి బాబు నాకన్నా పిసినారుగా ఉన్నాడు? తప్పుకోండి. నువ్వా? రూపాయి కోసం నడి రోడ్డు మీద ఎండల ఒంటికాల మీద నుంచున్నావా? ₹2 ఇస్తే గాల్లో నుంచున్నావు అనుకున్నా. ఈ ఆకులు కట్టుకోవడం ఏంట్రా? ఇది ఏ కాలం? ఎండాకాలం. ఎండాకాలం చల్లగున్నానంటే ఏం చేయాలి? చెట్టు కింద నుంచోవాలి. ఆ చెట్టు పెట్టుకున్నా. ఫ్రెష్ గా ఉన్నావు. కొంపదీసి నువ్వేమన్నా స్నానం చేసావా? అవునానా? ఎన్నిసార్లు చెప్పానురా, మన నీళ్లు మన సబ్బు పెట్టి స్నానం చేయొద్దని. పట్టిన తగ్గులు కాగలుతున్నారు. వెళ్ళి దాని పక్కన నుంచున్నా. స్నానం అయిపోయింది. ఇవాళ ఏంటి మీ అమ్మాయికి నాకు ఫస్ట్ నైట్? ఇదేంటి ఫ్రూట్స్ మీద మచ్చలే? ఇది ఫ్రూటా? ఏంటిది ఇక్కడంతా? నాకు ఇక్కడ అన్ని ఫ్రెష్ గా కావాలి. ఫ్రెష్ గా నేను బయటపడండి. అయితే ముందు మీరే వెళ్ళిపోండి. అమ్మాయి ఏది? అమ్మాయి అత్తగారు రెడీ అవుతున్నారు. అత్తయ్య గారి సంగతి తర్వాత దొద్ద ముందు అమ్మాయిని పంపు. హలో, ఎరా సుధీర్, చెప్పరా. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాట్స్ ఏంటి రా? ఎక్కడున్నావు? బెడ్రూమ్ లోనా? బెడ్రూమ్ లో ఉన్నారా? ఒకసారి వీడియో కాల్ చేయరా.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయపడకూడదు. ఫస్ట్ వెళ్ళగానే అల్లుడు కాలు దండం పెట్టాలి, సిగ్గుపడాలి. గ్లాస్ తో పాలు సగం తాగిన తర్వాత మిగతా సగం తాగాలి. అవన్నీ చేయకపోతాడు. ఫస్ట్ నైట్ చేయడేటి ఏంటమ్మా వెళ్ళట్లేదానా? వెళ్ళప్పుడు కాదు, ఒక నిమిషం. అల్లుడు గారు డోర్ రావట్లేదండి, మీరు ఎలాగేస్తారు డోర్? ఎంతకే డోర్ 2 గట్టిగా నొక్కాను అంతే. పని చేశారు అల్లుడు గారు. ఇది 100 ఏళ్ళ నుంచి తలుపులండి ఇవి. గట్టిగా ఒకసారి లాగితే లాక్ అయిపోతే మళ్ళీ రావండి. అల్లుడు ఒక నిమిషం అండి, మనకు తెలిసిన కార్పెంటర్ ఫోన్ చేద్దాం. ఒక నిమిషం. మామయ్య గారు 10 నిమిషాలు ఉందండి, మీరు మేనేజ్ చేయండి లోపల. హలో కార్పెంటర్. చెప్పండి. మీరు అర్జెంట్ మా ఇంటికి రావాలండి ఫాస్ట్ గా. ఎవరండి? నేనే ఫోన్ చేశాను. చెప్పండి. మా అమ్మాయి ఫస్ట్ నువ్వే చేయి బాబు. ఇప్పుడు చెప్తే ఎలాగండి? ఒక రోజు ముందు చెప్పొచ్చు కదా.